తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. నమస్తే ఫ్రెండ్స్. మహాభారతం 17వ ఎపిసోడ్‌కి స్వాగతం. సో, కర్ణుడి పెళ్లి, కర్ణుడిని అంగరాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేయడం చాలా బావుంటది. ఇంకిక్కడి నుంచి అందరికీ పెళ్ళిళ్ళు, రాజ్యాలు చాలా బావుంటది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అయితే మొత్తం హస్తినలో జరిగే ఈ సభలోని ద్రోణాచార్యులు ఘోరంగా అవమానిస్తారు మన కర్ణుడిని. ఏది? క్షేత్రపరీక్ష పరిష్కరించడం. అప్పుడు మన దుర్యోధనుడు ఆగాగు కర్ణ అని చెప్పి ద్రోణాచార్యులతో డైలాగ్ చెప్తారు. ఆగాగు ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివి జాతి నిపుణ సూతుని కిందు అర్హత లేదంటేవా ఎంత మాట ఎంత మాట. ఇది క్షేత్రపరీక్ష కానీ క్షత్రపరీక్ష కాదు కాకూడదు, ఇది కులపరీక్ష అందువా నీ తండ్రి భరద్వాజుడు జన్మం పెట్టిది, అది జుగుప్సకరమైన నిసంభవం పెట్టిది, మట్టి కుండలో పుట్టిదు కదా నాతో చెప్పిట్టవేమయ్యా. అశ్వస్పితామహుడు గురుకుల కుర్దుడు శాంతనుడు శివసముద్రుడు భార్యలకు గంగాదేవి గర్భంలో జనించలేదా? అంతయ్యేలా మా వంశానికి మూలపురుషుడు వశిష్ఠుడు వరుసీ పుత్రుడు కాదా? అతడు పంచమజాతి ఎందు కన్యందు పరాశరుని ఆ పరాశరుడు ఆ చండాలోగి ఎందు పరాశరుడు మత్య గంధి అందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పెనతల్లి అంబికతో మా తండ్రిని పెన పితామహి అంబాలికతో మా పెనతండ్రి పాండురాజును మీ చేత ధర్మ నిర్మాణ జనుడై కీర్తించబడుతున్న ఈ విదురుదేవుడు మా ఇంటి దాసితో కనలేదా? సందర్భానుసారం బట్టి క్షేత్రవేద ప్రాధాన్యంతో మా కురువంశం ఏనాడో కులహీనమైనది, నేడు కులము అని ఈ వేదములిందులకు అని అనగానే భీష్ముడు లెగిచి నాయన తప్పు, పుణ్యాత్ములు పెద్దవాళ్ళు బయోడేటాలు మనకు అనవసరం. ఇప్పుడు క్షేత్రం ఉన్నోళ్ళందరూ క్షత్రియులు కాదు, క్షేత్రంతో పాటు రాజ్యం ఉన్నోడే క్షత్రియుడు అని లిటికెడతాడు. రాజ్యం లేదు కదని. దుర్యోధను మామూలుడు కాదు కదా. ఓకే, నా అంగరాజ్యాన్ని ఇచ్చేస్తున్నా, ఈ రోజు నుంచి అంగరాజ్యానికి మన కర్ణుడే ఇస్తున్నాను, ఇలాంటి వాడే మనకు కావాలి. నా తమ్ముడా దుశ్శాసన, కిరీటం తే వజ్ర కిరీటం తే నాయన మామ గాంధార సార్వభౌమ శకుని మామ, నువ్వు బంగారు సింహాసనం ఉంటే ఈ సూర్యపుత్రుడికి పన్నీరు అవి తిండని మొత్తం అందరికీ ఆజ్ఞలు ఇస్తాడు. రాగానే కిరీటం పెట్టగానే కుంతిదేవి అక్కడ లెగిస్తుంది. పోన్లే నా కొడుక్కి రాజ్యం ఇచ్చారులే పోన్లే అని చెప్పి సంతోషిస్తుంది. అయితే కర్ణుడు కిరీటం పెట్టి అన్ని గంధం రాసి ఆ సింహాసనం మీద కూర్చోబెడితే కర్ణుడు ఆ బాణంతో ఆ కాళ్ళ ముందు వేసి ఎందుకంటే కర్ణుడికి ధనస్సు ఉంటుంది కదా, విజయధనస్సు. ఆ విజయధనస్సుని ఇలాగ అంటారు. ఎలా అనగానే మొత్తం సౌండ్ వచ్చాక కర్ణుడికి అది వేసి భూమి మీద వేసి ఆ నీళ్లు పట్టుకొని కర్ణుడికి కాలు చేసి అంటాడు, నా రక్తాన్ని తీసి నీకు పాలాభిషేకం, నీ పాదాలకి అభిషేకం చేసిన సాలతో నీ పుణ్యం తీరదు, కానీ నీకు మాట ఇస్తున్నా, నీ యశస్సు కోసం, నీ రాజ సంరక్షణ కోసం, నీ కోసం ఈ నా ప్రాణం ఉన్నంత వరకు నీకు కట్టు బానిసలాగా ఉంటాను, నీ రాజ్యం కోసమే పనిచేస్తాను, ఇది నా శపథం. అందరు కురు మహాజనులందరి ముందు, ఈ కురు సామ్రాజ్యం ముందు, ప్రజల ముందు నీ నాన్న ప్రతిజ్ఞ చేస్తారు. ప్రతిజ్ఞ చేయగానే హితుడా అని స్నేహితుడా ఇద్దరు కౌగిలించుకుంటారు. కౌగిలించుకున్నాక లోపలికి వెళ్తాడు, సభ లోపలికి వెళ్తుంటాడు. సభ లోపలికి వెళ్తుంటే ఎంతలో భీముడికి ఎవరో చెప్పేస్తాడు, ఏంటి కర్ణుడు ఎవడో కాదండి, మన రథసారథి భీష్ముడు రథసారథి ఉన్నారు కదా, ఆయన కొడుకేనంటండి, నదిలో దొరికారటండి, మొత్తం అంతా చెప్పేస్తాడు. చెప్పేస్తే ఇంకేం లాభం, ఆల్రెడీ వచ్చింది, రాజ్యం ఇచ్చారు, అభిషేకం జరిగిపోయింది, ఇంకా ఇదే. అయితే లోపలికి ఏది అంతఃపురంలోకి వెళ్తుంటే మీరు నమ్ముతారో నమ్మరో, భీముడికి మీకు తెలుసో లేదో భీముడికి కొంచెం ఎక్సకాలు ఉంటాయి, ఏడిపించడం అవి మొరటతనంతోనే మాట్లాడతాడు. ఇస్తే ఇంకా నీకు నా రథానికి సారథిగా పెట్టుకుందాం అనుకున్నాను, దుర్యోధనుడు పిచ్చోడు నీకు అంగరాజ్యం ఇచ్చి రాజ్యం చేశాడు, రాజ్యం వచ్చినంత రాజులు కాలేరు, అది పుట్టుకతో ఉండాలి, మేము క్షత్రియులు, నువ్వు సూతుడు అంటాడు. అది విన్న దుర్యోధనుడు వచ్చి జబ్బ మీద వేసి, మిత్రమా నువ్వు సైడ్ లేగు, ఏం భీమా నా గదబలం చూపించాను ఎలా ఉంది. అప్పుడు దుర్యోధనుడు కాదు, ఈసారి కథ వేరు, ఇంకోసారి దొరికింటే చితక్కూడేస్తాను, నా సంగతి తెలీదు, నీకు అందరి ముందు చెప్పాను కదా, చెప్పానా లేదా సభలో ఏం జరిగింది,
కురు రాజులందరి ముందు చెప్పాను, ద్రోణాచార్య ముందు చెప్పాను. అయినా మట్టి బుర్ర నీకేం అర్థమవుతుంది సంస్కృతం? నీకు అర్థం ఏంటి? ఇట్లా అచ్చ తెలుగులో చెప్తాను నేను. నువ్వు కులం కులం అంటున్నావు. ఫస్ట్ కవచకుండలాలు మనలో ఎవరికైనా ఉన్నాయా? మన అన్నదమ్ముల్లో కానీ, కౌరవుల్లో కానీ, పాండవుల్లో కవచకుండలాలతో ఎవరైనా ఉన్నారా? ఆ శరీరం చూడు, అంతవరకు ఏంటి విజయధనస్సు ఎవరి దగ్గర? మీ మీ అర్జునుడి దగ్గరైనా విజయధనస్సు ఉందా? అర్జునుడికి అప్పటికి గాంధీవం రాదు. విజయధనస్సు ఉందా? ఇప్పుడు మీ అర్జునుడి దగ్గర ఏవైతే అస్త్రశస్త్రాలు ఉన్నాయో అన్నీ కర్ణుడి దగ్గర కూడా ఉన్నాయి. కర్ణుడి దగ్గర లేనిదేంటి? ఆ రథం కూడా ఉంది, ధనస్సు ఉంది, విజయధనస్సు ఉంది. ఇంత శక్తి మన కురువంశంలో ఎలాంటి వాడు ఉంటే మన రాజ్యాలు, ప్రజలు హ్యాపీగా ఉంటారు. ఇంత శక్తివంతమైన హీరోని నువ్వు అలా కులం అని అవమానిస్తే కులమే కదా నీకు ప్రాబ్లము? ఈ మాట చెప్పు భీమా. ఇప్పుడు మన తాత భీష్ముడు ఎవరికి పుట్టాడో తెలుసా నీకు? చెప్పు. శివసముద్రుల భార్యలో గంగాదేవి గర్భం జమించలేదు. గంగా ఎవరి భార్య చెప్పు. ఆయన మాట్లాడకూడదు అలాగా. అప్పుడు ఆ విధంగా మన తాత ఏ కులం అయింది? పోనీ అంతవరకు ఎందుకు మన గురువుగారు ద్రోణాచార్యులు గారు కులం ఏదో చెప్పు నువ్వు. మట్టికొండలో పుట్టాడు, అసలు ఏ కులమో కూడా తెలియదు గురువుగారిది. మన సింహాసనం మీద కూర్చొని అంతవరకు ఎందుకు? మీ నాన్న ఎలా పుట్టారు? మీ చిన్నాన్న ఎలా పుట్టారు? చిన్నాన్న పాండురాజు ఎలా పుట్టారు? బాగుంటుందా? పోనీ అంతవరకు మా నాన్న ఎలా పుట్టాడో నీకు తెలుసా? పోనీ అవన్నీ ఎందుకు? ఎవడో వ్యాసుడు చెప్తే బాగోదు భీమా, అర్థం చేసుకో. అంతవరకు ఎందుకు? నువ్వెలా పుట్టావు అని అడుగుతారు. నువ్వెలా పుట్టావు? మీ అన్న ఎలా పుట్టాడు? అసలు మీ పాండవులు ఎలా పుట్టారు? మీ నాన్నకి పుట్టారా అని అడుగుతారు. దానికి మహం చెట్ల పోయి మీ సంగతి తర్వాత చూస్తున్నా వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఇంకా సొంత ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి ఎవరికైనా మండిద్ది వెళ్ళిపోతారు. ఎందుకంటే కర్ణుడు ఉన్నాడు కదా, ఆ కర్ణుడు బలం ఇది ఒక్కడే అయిపోయాడు భీముడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయిపోతే కర్ణుడిని కాస్త చూసి నిజంగా అసలు నాకు చాలా ప్రిఫరెన్స్ ఇస్తాడు కర్ణుడు, దుర్యోధనుడు అని చెప్పి కర్ణుడు అనుకుంటాడు. అయితే కర్ణుడికి ఆ రాజ్యం అన్నీ ఇచ్చారు కాబట్టి ఒక భటుడు ఉంటాడు కదా, రథం తోలేవాడు. భటుడు పిలిచి అడుగుతాడు, అసలు కర్ణుడు ఏంటి ఇంత నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నట్టు, ఏం జరిగింది? అసలు కర్ణుడి కథ ఏంటంటే, కర్ణగారు దుర్యోధనుడు ప్రేమ చూపిస్తుంటే అసలు దుర్యోధనుడికి ఏంటి ఇంత అంటే, కర్ణగారు ఇంతకుముందు మీలాగే ఏకలవ్యుడు అని అడవిలో ఉండేవాడు. అర్జున్ని ఎదిరించే మగోడు ఆయన. అర్జునుడు 5 బాణాలు వేస్తే ఈయన 7 బాణాలు వేసేవాడు. అది తెలుసుకొని ఈయన స్నేహం చేయడానికి బయలుదేరుతుంటే ద్రోణాచార్యుడు ఇతని కన్నా ముందు వెళ్ళి బొటనం వేలు తీసేసి ఆయన్ని దేనికి పనికి రాకుండా చేశాడు. అడవిలోని మామిడికాయలు అవి కొట్టుకుంటున్నాడు ఏకలవ్యుడు. ఇప్పుడు పెట్టలు గట్టాన పాపం అంత పెద్ద వీరుని నాశనం చేశారు. అది ఆయన బాధ. వీరత్వం కావాలి, అర్జునుడికి పోటీగా ఉండాలని చెప్పి అని. ఇక్కడ లాభం ఏంటంటే కర్ణుడికి, మీరు చూసుకోండి, కర్ణుడికి ఏంటి? అర్జున్ని గెలిచాలి, దానికి రాజ్యం కావాలి కాబట్టి ఈయన బెనిఫిట్ ఈయనది. తర్వాత దుర్యోధనుడి లాభం ఏంటి? కర్ణుడిని అడ్డం పెట్టుకుంటే శక్తి ఉంటుంది అని చెప్పేసి. ఇద్దరు నథింగ్ ఈజ్ ఫ్రీ అబ్బా, ఎవరి లాభం అది. కానీ తర్వాత స్నేహం ఏర్పడుతుందిలేండి. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. ఇప్పుడు కాదు, స్లోగా అవుతారు. అది అందుకే బెస్ట్ ఫ్రెండ్స్ అనగానే దుర్యోధనుడు కర్ణుడు అని ఎందుకంటారంటే నిజంగా కర్ణుడు అలాగే ఉంటుంది. తర్వాత మీకు అర్థమవుతుంది కదా. అయితే అప్పుడు అమ్మ ఎంత పెద్ద వీరుడికి, విలుకాడికి, ధనుర్ధారికి ఇలాంటి ఎంత ప్రాబ్లం తెచ్చారా మన ద్రోణాచార్యుల వారు. ఇప్పుడే కలుద్దామని చెప్పి ఆయన బంగారం, పళ్ళు, కాయలు అవన్నీ పట్టుకొని ఒక తోటి అపోనెంట్ని, తోటి విలుకాడిని రెస్పెక్ట్ ఇవ్వడం అంటారు. తోటి యూట్యూబర్ని నేను వెళ్ళేటప్పుడు అన్నీ పట్టుకొని వెళ్తాను. ఏవి టీషర్ట్లు అన్నీ పట్టుకొని వెళ్ళేవాడిని. అలాగే వెళ్తారు. వెళ్ళగానే ఎవరు మీరు అంటే, నా పేరు కర్ణ, నేను అంగరాజ్యానికి అధిపతిని, ఆస్తిలో ఉంటున్నాను. మీ గురించి ఇలా తెలిసి బాధపడి ఒక తోటి విలుకాడికి ఇలా జరిగిందని బాధతో వచ్చాను మీ దగ్గరికి అనగానే అప్పుడు అంటారు, నిజంగా ఈ జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, గురువుగారు అడిగారు, నా బొట్టన వేలు ఇచ్చేసాను, ఇప్పుడు నేను దేనికి పనికిరాను అనగానే నిజంగా బాధపడుతూ ఉంటారు. అది చూసిన వాళ్ళ చెల్లి ఉంటుంది వెనకాతల, అది చూసి వాళ్ళ చెల్లి చాలా అందంగా ఉంటుంది, ప్రభావతి. చూడగానే కర్ణుడు ఫాల్ ఇన్ లవ్, పడిపోతాడు, ప్రేమలో పడిపోతాడు. ప్రభావతి వచ్చి అంటది, నిజంగా మీరు చాలా మంచివారండి కర్ణ మహారాజు గారు, ఎంత గొప్పవాళ్ళు. మా అన్నని నాశనం చేసి బొటనవేలు తీసుకున్న ద్రోణుడు ఇప్పటికొచ్చి రాలేదు చూడడానికి ఎలాగున్నామని. పోనీ తోటి విలుకారుడికి, తోటి ప్లేయర్కి, తోటి బాణాలు వేసే వాడికి అన్యాయం జరిగిందని అర్జునుడు కూడా వచ్చి చూడలేదండి.
పోనీ అబ్బా! దుర్యోధనుడు కూడా రాలేదండి. స్నేహం చేస్తానని దుర్యోధనుడు రాలేదు. కానీ మీరొచ్చారు. గ్రేట్ అండి. నిజంగా మీ అంత మంచి మనిషి ఈ జన్మలో ఉండడు. మీరు ఏమనుకోనంటే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీ మనసులో మాట చెప్పండంటే, నాకు సమ్మతమే. ఇంత వెలుకాడు చెల్లంటే అదృష్టం ఉండాలి. మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు చాలా అందంగా ఉన్నారు. అక్కడికక్కడ కళ్యాణం అయిపోతది. పెళ్లయిపోతది. బావ అయిపోతారు కదా! అంటారు, "బావ నీకు నేను మాటిస్తున్నాను. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ఏకలవ్యుడు ప్రాణం నీది. నువ్వు ధర్మం వైపెళ్తే ధర్మం వైపు ఉంటాను. అధర్మం వైపయితే అధర్మం నువ్వేదంటే అది. చివరి నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రాణం నీది. ఈ రక్తం బొట్టులు నీవి. నీకోసం నేను ఏదైనా చేస్తాను. ఇది నా ఆన. కోయిదొర మీద ఆన" అని చెప్పి ఆనేసేస్తారు. ఆనంటే మరి ఆ గిరిజనులు అలాగే ఆనంటే మీరింక అయిపోయినట్లు ఇంకా. మొత్తం ఫిక్స్ అయిపోయినట్లే. అయితే ప్రభావతి ఈ అందరిని ఇక్కడ చూడండి, దుర్యోధనుడికి కర్ణుడు మాటిస్తాడు. కర్ణుడికి ఏకలవ్యుడు మాటిస్తాడు. ఇప్పుడు వీళ్ళందరి భవిష్యత్తు దుర్యోధనుడి మీద ఉంది. దుర్యోధనుడు మంచి దారిలో వెళ్తే వీళ్ళందరూ బాగుంటారు. దుర్యోధనుడు చెడ్డ దారిలో వెళ్తే వీళ్ళందరూ అధర్మం వైపు వెళ్తే వీళ్ళందరూ చచ్చిపోతారు. అదే అదే పాయింట్. నోట్ దిస్ ఇవి బాగుంటుంది. అయితే వీళ్ళందరూ హస్తినికి బయలుదేరుతారు. కర్ణుడికి పెళ్ళి అయిపోయి ప్రభావతి ఏకలవ్యుడితో వస్తున్నారని చెప్తే ఇంకా దుర్యోధనుడు ఆ హస్తినలోని బ్యాండ్ బాజా అబ్బో మొత్తం నా స్నేహితుడికి పెళ్ళి అయిపోయిందో మొత్తం అందరికన్నా పెద్దోడు కదా! అసలు అందరిలోనే పెద్దోడు కర్ణుడే కదా! ఫస్ట్ ఆ రకం ఇంకా అందరివి పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. చూస్తూ ఉండండి నెక్స్ట్. అయితే దుర్యోధనుడు వెళ్ళి దండేసి, "అబ్బా! ఎంత బాగున్నావమ్మా, ఎంత అందంగా మంచి భార్యని తెచ్చుకున్నావు కర్ణ. ఎంత అదృష్టం అంటే అంతా నీదే దయ వల్ల. నువ్వు రాజ్యాన్ని ఇచ్చి రాజ్యం చేసావు. అంతా శుభముహూర్తంలో జరిగాయి. నాకు భార్య కూడా వచ్చింది. అంతా నీ చలవే మిత్రమా" అని చెప్తారు. కళ్ళకిద్దరు ఆశీర్వాదం తీసుకుంటారు. అయిపోయాక అంటే ఆశీర్వాదం అంటే ఆ రెస్పెక్ట్ అది. అయితే ఆ తర్వాత దుర్యోధనుడు మరి ఏకలవ్య కూడా పవర్‌ఫుల్లే కదా! "ఏకలవ్య నన్ను క్షమించు. నీకు అలా జరిగిందని నేను వద్దాం అనుకున్నాను. కానీ ద్రోణాచార్యుని దృష్టిలో పెట్టుకొని నీ దగ్గరికి రాలేకపోయాను. ఎందుకంటే గురువుగారి సంగతి తెలుసు కదా! శిక్షణల కాలంలో ఉన్నాం. ఏదైనా జరిగితే ఇప్పుడు ఏదైతేనే నా మిత్రుడు నీ దగ్గరికొచ్చారు. మనందరం కలిసి ఉందాం." ఎందుకంటే దుర్యోధనుడు అనుకుంటారు, కర్ణుడొచ్చాడు. కర్ణుడిని మించిన హీరో ఏకలవ్యుడొచ్చాడు. ఇద్దరు నా దగ్గరుంటే తిరిగి చూసుకోక్కర్లేదు అని చెప్పి అనుకుంటారు. అనుకొని హ్యాపీగా మొత్తం అంతా అందరూ కలిసి మొత్తం ఇదిగా ఉంటుంది. చాలా బావుంటది. సో, ఇప్పుడు మొత్తం హస్తంలోని అందరూ ఒకటే మాట్లాడుకుంటారు. ఇప్పుడు రాజు ఎవరు? రాజు ఎవరు? యువరాజు ఎవరు? యువరాజు ఎవరు? ఇప్పటి వరకు యువరాజు ఎవరిని డిసైడ్ చేయలేదు. ఎందుకు? ప్రజలు ఒక వర్గం ప్రజలు అనుకుంటారు, ఇదిగో ధృతరాష్ట్రుడు రాజు కాబట్టి ధృతరాష్ట్రుడి కొడుకు దుర్యోధనుడే అవుతాడు అని ఒక వర్గం ప్రజలు అనుకుంటారు. ఒక వర్గం ప్రజలు అవుతారు, పాండురాజు కొడుకు పెద్దోడు కాబట్టి, పాండురాజు ఆల్రెడీ రాజు కాబట్టి, పెద్దవాడు కాబట్టి ధర్మరాజు అవుతాడు యుధిష్ఠిరుడు అంటారు. ఇంకో వర్గం మరి ఆ విషయాన్ని పెద్దోడి విషయానికే వస్తే, ఇప్పుడు కర్ణుడు కూడా రాజ్యంలోకి వచ్చాడు. కర్ణుడు అందరికన్నా పెద్దోడు. ఇప్పుడు కర్ణుడే అవ్వాలి. అందులోనే మనకి అతను క్షేత్ర విద్య అంతా మనం చూసాము. అర్జునుడిని మించిపోయి ఉన్నాడు కదా కర్ణుడే అని. ఈ ముగ్గురు అవుతారని బెట్టింగ్ అంటే పందాలు వేసుకోవడం అవి ఇవి చేస్తూ ఉంటారు. చేస్తుంటే ఈ నోట ఆ నోట పని విదురుదేవుడికి వెళ్ళిపోతారు. విదురుదేవుడి దగ్గరికి వెళ్ళిపోతే విదురుదేవుడు చాలా తెలివైన వాడు కదా! అంటారు ధృతరాష్ట్ర దగ్గరికి వెళ్ళి, ప్రజలందరూ ఇప్పుడు యువరాజు కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు యువరాజుని అనౌన్స్ చేసే సమయం ఆసన్నమైంది. మరి యువరాజు పట్టాభిషేకం చెయ్యాలి. అది ఎవరికి చేస్తారో మీ మీద ఆధారపడి ఉంటుంది అంటారు. సో, ఆ తర్వాత ఏమైంది? రాజకీయం ఎటు మలుపు తిరిగింది? దుర్యోధనుడు అయ్యాడా? ధర్మరాజు అయ్యాడా? కర్ణుడు అయ్యాడా? అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. చాలా బాగుంటుంది. ఓకే, ఈ కథలో నీతి ఏంటి అంటే, స్నేహానికి మనం నమ్మిన స్నేహం మనకి అవసరం చేసిన స్నేహితుని ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రాణం పోయినా మర్చిపోకూడదు. నేను ఎన్నో మంది యూట్యూబర్లకి భిక్ష పెట్టి అన్నీ నేర్పిస్తే వాళ్ళు కట్టుపట్టుకొని నన్ను పొడిచేశారు. ఏం చేస్తాం? మనసు విరిగిపోయి ఇంకా వాళ్ళతో మాట్లాడడం మానేశారు. ఎనీవే, ఈ వీడియో ఎంతతో సమతో తిరిగి రేపు కలుసుకుందాం. ఓకే, గుడ్ నైట్.